అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో పాండ్రి చూసేద్దాం. కాంగ్రెస్ పరిపాలన ఎంత మంచిగా ఉన్నదంటే ప్రతిపక్షాలు కాదు, ఏకంగా మిత్రపక్షాలు దుమ్మెత్తి పోసేంత మంచిగా చక్కదనంగా సాగిపోతున్నది. ఇప్పుడు ఏమైంది, అంత మంచిగానే ఉన్నది కదా అని కొంతమంది అనొచ్చు. అందుకే ఇగో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు మీకోసమే పట్టుకొచ్చిన. రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్ మొత్తం 143 బస్ స్టాండ్ 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు ఈడ పరిపాలన, ఇల్లు పాడుగా నీతి చేస్తుంది. పెట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాలన్నట్లే అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంది. సర్రమని బీపీ 500 దాటినట్టు మాట్లాడుతున్నాడు కూనంనేని. కామ్రేడ్ కండ్లెర్ర చేసినంత పనిచేసిండు కాంగ్రెస్ సర్కార్ మీద. వీళ్ళదో పరిపాలన, వీళ్ళదో పద్ధతి, వీళ్ళదో తరీక. షీ అన్నట్టుంది వీళ్ళ పరిపాలన. వీళ్ళు పాడుగానని తిట్టలేక తిట్టిండు. మరి ఏం చేస్తాడు? అందరు రాజకీయ లీడర్ల తిరగా సిగ్గు శరం, లావుల తొండలు, రండా, బడివే, బేవుకూఫ్ అనే తిట్లు కమ్యూనిస్టులకు రావు కదా. అందుకే ఆడోళ్ళు తిట్టినట్టు శాపనార్థాలు పెట్టాల్సి వస్తున్నదని చెప్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ పాలనలా బస్టాండ్ల పాయకానలు, వరండాలను కూసునే సీట్లను ఎంత ఆగమైనాయో చూడుండ్రి. రాష్ట్రం మొత్తంలో ఉన్న 143 బస్టాండ్లను బాగు చేయాలంటే ఉత్త 700 కోట్లు ఖర్చు అయితే, అవి కూడా ఖర్చు చేసేదానికి శాతనైతలేదు వాళ్ళకు. అదే నేనైతే మొత్తం తరీక మార్చేద్దును, అద్దాల తిరగ దగదగ మెరిసిపోయేటట్టు ఎద్దును అని చెప్పుకుంటా ఏమన్నాడో ఒకసారి నుండి. సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. అవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు లేవు. గంత సోయి వాళ్ళకుంటే రాష్ట్రం గిట్లు ఎందుకు ఉండేది? జనం తిట్లు ఎందుకు తిట్టేటోళ్ళు? నాకు బీపీ ఎందుకు పెరుగుతుంది అన్నట్టు చెప్పిండు. కొత్తగూడెం బస్టాండ్ లో జరిగిన ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే 99 రోజుల కార్యానికి పోయిన కూనంనేని సాంబశివరావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంతలల్లా రాళ్లు పెట్టి ఒత్తినంత పనిచేసిండు. ఇజ్జద్దీసింటెనికేసిండు. కాంగ్రెస్ పార్టీలతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన వాళ్ళకే ఇంతలావు కోపాలు వస్తున్నాయి అంటే సామాన్య జనాలకి ఇంకెట్లుండాలి? ముక్కులు ఉబ్బిచ్చి కోపాలు ఎల్లగక్కుతున్నారు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ మళ్ళొకసారి అధికారంలో వచ్చుడు జరిగినట్టే. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు 10 ఏండ్లు తానే సీఎం ఉన్నట్టే అని మాట్లాడుకుంటున్నారట కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు సార్ మాటలు విన్న తెలంగాణ జనాలు. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సార్ దూసుకొని పోతున్నాడు. మైక్ల ముంగట స్పీచ్లు దంచి కొడుతున్నాడు. కేరళ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించేటట్టు ప్రభావితం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మజాకా అన్నట్టు ఎక్కడికి పోయినా సారునే మాట్లాడిస్తున్నారు. చూడండి కేరళం పబ్లిక్ రేవంత్ రెడ్డి సార్ ఎసోంటి మాటలు చెప్పి మలుపుకుంటుండో. Come and see in Telangana how we are implementing our 6 guarantees. We have 21,000 farmers loan, 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan waiver. Today we are giving Raitu Bharosa per annum 18,000 crores. I have paid 9,000 crores within 9 days. You come and see my track record. Within 14 months, I have recruited 67,173 government jobs. Not in private. ఇన్నరా ఎంత గట్టిగా ఎంత బలంగా చెప్తున్నాడో సీఎం రేవంత్ రెడ్డి సారు. రైతు రుణాలను మాఫీ చేసినాం, రైతులకు 2 పంటలకు భరోసా ఇస్తున్నాం, ఒకే ఏడాదిలా 67,173 కొలువులు ఇచ్చినామని భల్ల గుద్ది బాజాప్తా చెప్తున్నాడు. అది నిజమో కాదో తెలంగాణకు వచ్చి అడుగుండ్రు అన్నట్టు చెప్తున్నాడు. ఒకవేళ కేరళ పబ్లిక్ గాని కేరళ సీఎం పినరై విజయన్ గాని తెలంగాణకు వచ్చి అడిగితే ఎట్లా కావచ్చు? పంట రుణాలు మొత్తమే మాఫీ చేసిండ్రా? తెలంగాణలో 100% రుణమాఫీ అయిన ఊరు ఒక్కటంటే ఒక్కట్లేదు. అట్లనే రైతు భరోసా ఎన్నేండ్లు ఎగ్గొట్టిండ్రో తెలిసిపోతుంది. 6 గ్యారెంటీల అమలు ఏ తిరుగున్నదో ఉత్తగానే తెలుస్తుంది. ఆడపిల్లలకు స్కూటీలు, అమ్మలక్కలకు నెలకు 2,500, పెండ్లికి తులం బంగారం. అబ్బో ఒక్కటేంది చాలా ముచ్చట్లు వాళ్ళకి తెలిసిపోతాయి.
అంటే అదేదో వెనకటి సామెత ఉంటది కదా, కూలిచ్చి తిప్పించుకునుడు అనేది. హాగు అట్లా అవుతుంది. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు, ఒక్కొక్కటి వేసుకుంటా పోతున్నామని కాంగ్రెస్ సర్కారు మంత్రులే చెప్తున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రానికి పోయి వచ్చి మా రాష్ట్రంలో చూడుండ్రి అని చెప్తున్నారు. భలే రాజకీయం చేస్తున్నారు సారు. కేరళ జనం నమ్ముతారో నమ్మరో గాని తెలంగాణ జనం మాత్రం 100కు 200% నమ్ముతారు సారు మీరు చెప్పిన ముచ్చట్లు అని మాట్లాడుకుంటారట తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు కామ్రేడ్స్. దేశంలో బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తున్నది. ఇసోంటి మత రాజకీయాలు దేశానికి మంచిది కాదు. దేశంలో ఉన్న మంచి వాతావరణాన్ని జడగొడుతున్నది. దీన్ని అడ్డుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నడుస్తున్నాయి. దేశంలో కాషాయం జెండాను అధికారంలోకి రాకుండా చేయాలని కూడి నడుస్తున్నాయి. దేశం అంతటా ఒక తీరుంటే కేరళ మాత్రం ఇంకో తీరు రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టు పార్టీలను గదిలిస్తే చాలు కయ్యం పుడుతున్నది. సరే గాని మన సీఎం రేవంత్ రెడ్డి సారు కేరళం రాష్ట్రం పోయి ప్రచారం చేస్తున్నాడు కదా, హాగో దాని మీద కేరళం రాష్ట్ర సీఎం పినరయి విజయను గట్టిగా అరుచుకున్నాడు. 2 బిడ్డల తల్లి 10 మంది పిల్లల తల్లికి వివరం చెప్పినట్టే ఉన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేరళం వచ్చి చెప్పిన ముచ్చట అన్నట్టే మాట్లాడిండు కేరళ సీఎం. తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజర్లతోని గూలగొట్టిండ్రు. ఆ సొంటోలు 1% తక్కువ పేదరికం ఉన్న కేరళ రాష్ట్రానికి పాఠాలు చెప్తున్నారా? కూట్ల రాయి తీయలేనోడొచ్చి ఏట్ల రాయి తీస్తా అని ఫోజులు కొట్టిండట వెనకట. అవి అట్లనే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట అన్నట్టు మాట్లాడిండట పినరయి విజయను. అంతెందుకు, పోయినేడాది తెలంగాణ ఆఫీసర్లు కేరళ రాష్ట్రానికి వచ్చి డిజిటల్ ల్యాండ్ రికార్డుల సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్నదో చూసి నేర్చుకున్నారు. అదొకటే కాదు, జనానికి సర్కారు ఏ తిరగ మేలు చేయాలనో తెలవాలంటే మళ్ళా కేరళ రాష్ట్రానికి రండ్రి. ఇక్కడ సర్కారు కొలువులను ప్రతి ఏడాదికి తప్పకుండా ప్రభుత్వం ఏలు పెట్టకుండా క్యాలెండర్ ఇయర్ ప్రకటన వస్తుంది. మా తీరుగానే పరిపాలన చేస్తాం. తెలంగాణలో అని అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటుతున్నా ఇంతవరకు క్యాలెండర్ తీసుకురాలేకపోయినరు. అసొంటి మీరు కేరళ వచ్చి మాకు పాఠాలు చెప్పినట్టు చేస్తారా? కేరళ రాష్ట్రంలో 1000 కోట్లు ఖర్చు చేసే బదులు ఆ పైసలను మీ సొంత రాష్ట్రానికి బాగు చేసుకునే దానికి వాడుకోండ్రి. అంతేగాని దేశంలో అన్ని రంగాలలో ఫస్ట్ ఉన్న కేరళకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుకుండ్రి. ప్రజల బతుకులను ఆగం చేసే మీరు ఆగమైన బతుకులను బాగు చేసే మాకు మస్తు తేడా ఉన్నది. హంస ముంగటికి పోయి కాకెక్కిరిచ్చినట్టు చేయకు రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పిండట కేరళ సీఎం. మీరా మాకు చెప్పేది? రాష్ట్రానికి గాలికి వదిలిపెట్టి కేరళ రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తున్న మీరా మాకు చెప్పేది అన్నట్టు వాయిల్ బరిగెలతోని సురుకులు పెట్టినంత పని చేసిండట. పాపం రేవంత్ రెడ్డి సార్ ఎక్కడికి పోతే అక్కడ దెబ్బ పడిపోతున్నాడు. ఏందో ఏమో పోన్రి బా. పాపం అబ్బా, నాకు మందు బాబులను దాల్చుకుంటేనే మస్తు రందవుతున్నది. రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ కొత్త ఆలోచన చేసినా మందు రేట్లు పెరిగి వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుందా? దేశంలో ఏం జరిగినా వాళ్ళకే ఎఫెక్ట్. ఇప్పుడు ఆఖరికి యుద్ధం చేయంగా కూడా వాళ్ళ నెత్తి మీద పెద్ద బండరాయి పడతట్టుంది కదా. అయ్యో, కార్జాలు ఖరాబైన తాగుడు బంద్ చేయని అన్నలారా, గుండాగిన గుడుంబైడవని తమ్ముళ్ళారా, మీ గుండెలు డబేలని వలిగిపోయే ముచ్చటిది. ఆ అడ్డమైన ట్రంప్ గాడు ముల్లడిచ్చి పెట్టిన యుద్ధం చేయంగా ఒక దిక్కు గ్యాస్ బండల కరువు వచ్చిందా, ఈడికే చాలా మంది సగం కడుపుకే తినుకుంటా, నాలుకెక్కు రుషి తలగలేక ఎచ్చిపచ్చి తినుకుంటా కాలమే లదిస్తుర్రు. సరే పోంతి, ఇంత సుక్కేస్తానైనా నిమ్మలంగా వండొచ్చు, ఆకలి మంట ఆనిద్రమత్తులనే కొట్టుకపోతుందేమో అనుకుంటే ఇగో పిడుగా సొంటి ముచ్చట బయటపడ్డది. ఈ యుద్ధం ఇట్లనే సాగుతే మటుకు మందు రేట్లు పెరుగుతాయట. ఎందుకు పెరుగుతాయో చెప్తే నవ్వాలనో ఏడవాలనో తెలియక నెత్తివిక్కుంటారు. ఏముంది, మందుల వాడేటి ఏమన్నా బయట దేశాల నుంచి వస్తాయి కావచ్చు అనుకుంటే పొరపాటేనుల్లా. ఏం లేదు, ఇప్పుడు ఈ మందు నింపే సీసాలుంటాయి కదా, అది తయారు చేయాలంటే గాజును నిత్తగా అరిగించుకుంటా మంచిగా సీసాలు తయారు చేయాలన్నాయే. అవిటికి గ్యాస్ కావాలన్నాయే. ఎంతసేపని కట్టెల పొయ్యి మీద మేనేజ్ చేస్తారు? ప్యాకింగ్కు తగ్గట్టే మందు రేటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక గ్యాస్ కష్టాలు ఇట్లనే ఉంటే ఆ కష్టాలను మందు రేట్లు పెంచి తీర్చే ఉపాయం వేస్తురట. సుశిరా, ఎటువైనా తిరిగి ఆని ముత్యాలాంటి మందు బాబు అన్నలకే తిప్పలు వస్తుంది. అసలే ఎండాకాలం, చల్లటి బీరు కొట్టి జర కూలింగ్ అయిదాం అనుకుంటే మందు రేట్లు పెరుగుతాయని ముచ్చటింటే పాపం ఎట్లా కోలుకుంటారో ఏమో పోన్రి. వాడి వేడిగా జరిగిన క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల పోరుల మొత్తానికి చైర్మన్ కుర్చీకి సంబంధించిన పోరు ఒడిచింది. మరి ఎవరు గెలుచుకుర్రు? మంత్రి వివేక్ వర్సెస్ బాల్క సుమన్ లెక్క జరిగిన ఈ యుద్ధంలా గెలుపు ఎవరు దక్కించుకుర్రు అంటే మొత్తానికి క్యాతనపల్లి చైర్మన్ కుర్చీ గులాబీ ఖాతాలో చేరిపోయింది కదా. ఎలక్షన్లు అప్పుడు జరిగిన రచ్చకు బాల్క సుమన్ జైలుకు కూడా పోయి వచ్చిండు. ఇంకో దిక్కు మంత్రి వివేక్ కూడా టగ్ ఆఫ్ వార్ లెక్కనే ఈ క్యాతన్పల్లి చైర్మన్ కుర్చీని చాలా సీరియస్ గా ఒక ఛాలెంజ్ లెక్కనే తీసుకుండు. అందులకు తోడు బాల్క సుమన్ జైలుకు పోయి వచ్చినాక ఐ లవ్ యూ వివేక్, చూసుకుందాం నీ పతాపమో నా పతాపమో అని డి అంటే డి అన్నట్టే పట్టు మీద ఉండే. అదే పట్టుతోని కావచ్చు గులాబీ ఖాతాలు వేసుకుర్రు ఇంకో చైర్మన్ కుర్చీని. అయితే ఈ ఓటింగుకు బాల్క సుమన్ దగ్గరుండి మద్దతిస్తే కాంగ్రెస్ కౌన్సిలర్లు, మంత్రి వివేక్, ఎంపీ కూడా రాలేదు.
ఎందుకు రాలేదో ఓటమిని ముందే పసిగట్టిర్రో మనకు తెలియదు కానీ బీఆర్ఎస్ నుంచి గొడిసెల సంధ్యారాణి చైర్మన్ కుర్చీలో కూర్చుంటే సిపిఐ నుంచి మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చుంది. ఇక ఈ గెలుపుతోని గులాబీ దండు జోరు మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేసుకుంటా సంబరాలు చేసుకుర్రు. ఈ దెబ్బ నుండే ఎట్లరా కోలుకునేది అనుకునే లోపే అటు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పదవి కూడా బీఆర్ఎస్ ఖాతాలు వేసుకుంది. చైర్మన్ కుర్చీలా టేకుల సుదర్శన్ రెడ్డి కూర్చుండు. దీంతో కారు పార్టీ మొత్తం 20 మున్సిపాలిటీలు దక్కించుకుంది. ఇక ఆగుతుందా ఆనందము సంబురము? మామూలుగా లేదు కారు కర్తలది. పాపం మంత్రి వివేక్ ఎంత దానిలాడినా చెయ్యి ఖాతాలు వేయలేకపోయిండు. మరి తర్వాత ఇలా రియాక్షన్ ఎట్లుంటది, బీఆర్ఎస్ వాళ్ళ జోరు ఇంకే తీర్లుంటది అనేది రాను రాను తెలుస్తుంది. ఇక సుషరాన్లా వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంక నీ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం వైట్ ముచ్చట్లు.